కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మలక్పేట్లోని అక్బర్బాగ్ డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. చట్టసభలున్నది చట్టాలు చేయడానికి. నిరంకుశ పాలనలో జగదీష్ రెడ్డి గారు ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తితే ఆయనని నిర్వధికంగా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా, ప్రభుత్వ పాలన నడుస్తుందా, ప్రజల పాలన నడుస్తుందా తెలియట్లేదు. కేవలం పర్సంటేజీల గురించి 20% సీఎం అనిపించుకోవడం 15 నెలల్లో మన ముఖ్యమంత్రి గారికే చెల్లింది. కావున మేము ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ సీఎం గారు, తెలంగాణ వ్యతిరేక విధానాలను అవలంబించకండి. ఆంధ్రాలో నీళ్లు దోచుకపోతున్నారు. వచ్చిన తెలంగాణ ఎంతో సస్యశ్యామలంగా కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉండే. ఈరోజు ఊర్లలో పోతే ఎండిన బీడ్లు, నీళ్లు లేక రైతులు శతకోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్లస్ కళ్యాణ లక్ష్మి లేదు, సీఎం కిట్ లేదు, ఆదరణ పెన్షన్స్ లేవు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదు. కావున మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇదే విధంగా ఉంటే అతి త్వరలో నువ్వు గద్దె తీయడం ఖాయం. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు.